హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్ వీడియోస్ అండి. అమేజింగ్గా జరిగాయని చెప్పొచ్చు. ఇక్కడ కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను మా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నేనైతే కొన్ని బిట్సే తీయగలిగాను. సో మొత్తంగా కూడా ఈ వీడియోలో రెండు అంటే క్రిస్టమస్ న్యూ ఇయర్ వీడియో అయితే ఇందులో ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. క్రిస్టమస్కి అయితే మా అమ్మ వాళ్ళు వచ్చారండి. నేను ఆ వీడియో కమింగ్ సూన్ అయితే పోస్ట్ చేస్తాను. ఇదైతే క్రిస్మస్ రోజు అండి. రెడీ అయిపోయి ప్రేయర్కి కూడా వెళ్ళిపోయాము. నేను పూర్తిగా అయితే ఎక్కడ కూడా వీడియో తీయలేదండి. నాకు వీలైనంత వరకు అయితే చిన్న చిన్న బిట్లు గుర్తుగా ఉంటాయని తీశాను. చూసేయండి. లోకంలోనికి రావటం అనేది ఆషామాష విషయం కాదు. ఇది చరిత్రను రెండుగా విడవచ్చని. కొంతమంది అంటారు అసలు యేసు ప్రభు వారు పుట్టలేదు అన్నవారు కూడా కొంతమంది ఉన్నారు ఈ లోకంలో. యేసు ప్రభు వారు పుట్టుకోకుండా క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అన్న మాటలు రావడానికి అవకాశమో లేదు. క్రీస్తు ప్రభు వారి యొక్క ఉనికి మనము ప్రతి చోట చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారి యొక్క జననము చరిత్రలో రెండు భాగాలుగా విడవచ్చుటమే కాకుండా యేసు ప్రభు వారు జన్మించినప్పుడు అలనాటి హేరోదు సామ్రాజ్యము ఏమైందంటే గడగడలాడింది. యేసు ప్రభు యొక్క జన్మ కొంతమంది జీవితాల్లో ఆనందాన్ని ఇస్తే కొంతమంది జీవితాల్లో కలవరాన్ని ఇచ్చింది. నేను కూడా క్రీస్తు ప్రభు వారు యొక్క సమాచారము లేకపోతే ఆయన పుట్టుకను గుర్చిన ఉపదేశం క్రీస్తు ప్రభు వారి లోకంలో పుట్టక ముందు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఆ మాటలు మనం చూస్తున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మీద రాజ్యభారము ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీచుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అన్న మాట 700 సమాధానం ఇవ్వడానికి కదా. దూతలు ఏమని పాడారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగును కనుక అంబరాలు అంటే దిట్టిగా సంబరాలు మనము చేసుకుంటున్నాం. కనుక ఈ కుమారుడు ఈ శిశువు ఒకరి కొరకు పుట్టినవాడు కాదు, ఈ ప్రపంచ మానవులందరి కొరకు పుట్టి ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడిగా, నీచుడగు తండ్రిగా, సమాధానకర్తగా, అధిపతిగా మన జీవితాల్లో ఉండడానికి ఇష్టపడిన ఆ దేవుని యొక్క జన్మను మనము ఎన్నడూ మర్చిపోకూడదు. ఈ దినం కాదు, మనము నిత్యము ఆయనను గురించి స్తుతించబద్దలమై ఉన్నాం. అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయాలని ఈ కొద్ది మాటలు అందిస్తున్న దేవుడి వర్తమానాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మన మధ్య అన్న కూడా రెండు
నిమిషాలు లేకపోతే ఒక 10-15 నిమిషాల వాక్యాన్ని అందించిన తర్వాత మనం ఈ కూడికను ముగించుకుందాం. మీ కొరకు కేక్ పలహారం సిద్ధపరచబడి ఉంది కనుక అయినప్పటికీ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. 1వ అధ్యాయం నుండి పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడి ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వయస్సు 2023 సంవత్సరాలు కాదు, దానికి ముందు ఆయన ఉన్నవాడు అన్న విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తాడు. పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినాలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు అనగా ఆయన సమస్తమునకు వారసుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కుమారుడు అనగా వారసుడు కదా. కాబట్టి లోకములో కలిగింది, జరిగింది, జరుగుతుంది సమస్తము కూడా ఈ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఆపాదించబడింది. తర్వాత ఏమంటాడు? ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించబడ్డాయి. అంటే ఆయన ఏదో ఒక పశువుల పాకలో పుట్టిన ఒక చిన్న శిశువు కాదు. ఆయన సమస్తానికి ఆదియు అంతమైన దేవుడుగా ఉన్నాడు అన్న సంగతిని మనము జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన మహాదేవుడు మహోన్నతుడు. మరి ఉన్నతమైన స్థలములో ఆయన జీవించేవాడుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత ఏమంటాడు? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు అంటే దైవ తత్వము కలిగిన వాడు. దూరంగా ఉన్నాడు, దగ్గర కూడా. శిలువ మరణము తన మీద వేసుకోవడం ద్వారా మన పాపములకు ఏం కలిగింది? శుద్ధీకరణ. చెప్పండి. కాబట్టి ఆయన మనలను శుద్ధి చేయడానికి, మనలను పవిత్రులుగా చేయడానికి, మన జీవితాల్లో పరిశుద్ధతను అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని హెబ్రీ గ్రంథకర్త మనకి జ్ఞాపకం చేస్తాడు. దాని తర్వాత ఏమంటాడు? కొంతమంది దూతలను కూడా పూజిస్తారు, దూతలను కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు లోకంలో. కానీ దూతల కంటే శ్రేష్ఠుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారుగా. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఉన్నత లోకమందు మహామహుడుగా ఉండి దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇలాంటి గొప్పతనం కలిగిన దేవుడు మనిషిగా ఎందుకు వచ్చాడు అంటే 2వ అధ్యాయంలోకి రండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు యేసు ప్రభువారు రక్త మాంసములలో ఎందుకు భాగమయ్యాడు? రక్త మాంసములు ఎందుకు ఆయన స్వీకరించాల్సి వచ్చింది తన జీవితంలో అంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో ఏమయ్యాడు? వాలివాడు. ఆయన ఎందుకు నరావతారిగా నరుడుగా లోకానికి వచ్చాడు అంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఎవరో చూశాడు కదా. ఆయన లోకాలను నిర్మించిన వాడు, మనను పరిశుద్ధులుగా చేయడానికి మహత్తరమైన దేవుడు, మహోన్నతుడు, అదృశ్య రూపి, అనంతుడైన దేవుడు మన కొరకు రక్త మాంసములలో ఏమయ్యాడు? రక్త మాంసాలు మనలో ఉండడానికి, మన వలె ఉండడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడు. ఎందుకయ్యాడు పాలివాడు అంటే, ఒకటి
మరణము ద్వారా మనలను నశింప చేయడానికి ప్రయత్నం చేస్తున్న అపవాదిని ఏం చేయడానికి, జయించడానికి, అపవాది కార్యములు లయపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండోది ఏం చూస్తాము, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుట కదా. మానవునికి ఉన్న భయాలన్నిటికంటే గొప్ప భయం ఏంటి చెప్పండి, మరణం. నేను అప్పుడప్పుడు అంటాను, ఆడెవడో ఆత్మహత్య చేసి పరలోకం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అటు కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మేమే ఈ యొక్క చర్చి డెకరేషన్ మేము చేస్తామని వారి తన భారాన్ని వారి మీద మోపుకొని ప్రభా వారి శ్రమను వారి సమయాన్ని ఇచ్చి ప్రభా చక్కగా దీన్ని ప్రభా తండ్రి నీకు వందనాలు. ఈ విధంగా రూపుదిద్దుకోవడానికి సహకరించారు, వారిని కూడా మీరు దీవించండి. చేరొచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు మీరు ఆశీర్వదించమని తండ్రి ప్రభా ఈ బలహారం తెలుసున్న వారికి బలాన్ని ప్రభా ఇచ్చిన బిడ్డలకు సంపూర్ణమైన ఆశీర్వాదం దయచేసి నీ మేళతో నింపమని యేసునామమున తండ్రి ఆమేన్. అయితే ఇదంతా వాష్ చేసేసుకుని ఈ గేటు ముందు కూడా కడిగేసి పెట్టేసుకున్నానండి. వచ్చాక అయితే నేను ముగ్గులు వేయాలి. సో ఇప్పుడు వచ్చేసి 9 o'clock అవుతుంది, ప్రేయర్కి వెళ్తున్నాను. ఫ్రెండ్స్ నేనైతే చర్చ్కి వెళ్తున్నాను. వాచ్ నైట్ ప్రేయర్ అండి. ఆల్ నైట్ అంటే నైట్ మొత్తం జరుగుతుంది అనమాట. వెళ్తున్నాను. వచ్చాక అయితే చాలా పని ఉంది ఫ్రెండ్స్ అసలుకి. ఎందుకంటే ఇక్కడ నేను ముగ్గులు వేద్దాం అనేసి మొత్తం కడిగి పెట్టుకున్నాను. లైట్స్ ఆఫ్ చేసేసి అయితే ఇప్పుడైతే ప్రేయర్కి వెళ్తున్నాం. మేమైతే ట్రాఫిక్లో ఉన్నాం ఫ్రెండ్స్. అండ్ ఎక్కడున్నామో చూపిస్తున్నాను. నేషనల్ మార్ట్ దగ్గర, అంటే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాము. మా హస్బెండ్ అయితే ఇక్కడ డ్రాప్ చేద్దామనేసి వస్తున్నారు. రేపు మార్నింగ్ వస్తాడు మా హస్బెండ్ ప్రేయర్కి. ఇప్పుడైతే న్యూ ఇయర్కి రెడీ అయిపోయి చర్చ్కి వెళ్తున్నామండి. అసలుకి క్రిస్మస్ న్యూ ఇయర్ మొత్తం తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు టైం సరిపోలేదు. చిన్నగా చూసేయండి. Yeah.
ఇక్కడైతే మా పాస్టర్ గారు వాళ్ళతో, మా ఫ్రెండ్స్‌తో, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్‌తో కొన్ని పిక్చర్స్ అయితే దిగానండి. ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను చూసేయండి. న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే అమేజింగ్‌గా జరిగాయని చెప్పొచ్చండి. బాగా జరిగాయి. క్రిస్మస్ అప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. నేను చిన్న వ్లాగ్ అయితే తీశాను. అది దీని తర్వాత అయితే పోస్ట్ చేస్తాను. వీడియో గాని నచ్చినట్లయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.